నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విజయ్ని చూసి తారక్ వాతలు పెట్టుకుంటాడా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూసిన వెంటనే తారక్ ఫ్యాన్స్ అంతా కూడా, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఖచ్చితంగా నన్ను బూతులు తిడతారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం అలాంటిది. అంటే విజయ్ సక్సెస్ అవుతాడు, మా హీరో సక్సెస్ అవ్వలేడనా నువ్వనేది అని చెప్పి వాళ్ళ కోపం రావచ్చు. వాళ్ళ కోపం రావటంలో కూడా సహజమే, అర్థం ఉంది, నేను కాదని అనను. కానీ రాజకీయ పరిస్థితుల్ని, ప్రస్తుత రాజకీయ పోకడల్ని విశ్లేషించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప తారక్ ఫ్యాన్స్నో కించపరచాలనే ఉద్దేశంతో అయితే కాదు. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే, తమిళనాట టీవీకే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఫస్ట్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. 108 సీట్లని కైవసం చేసుకుంది. మొత్తం 234 స్థానాలకి ఎన్నికలు జరిగితే తమిళనాడులో 118 మ్యాజిక్ ఫిగర్. కానీ ఫస్ట్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ అవతరించింది 108 సీట్లతోటి. అయితే అధికారాన్ని ఫామ్ చేయాలంటే టీవీకే పార్టీకి ఇంకొక 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 5, సిపిఐ నుంచి 4, డిఎండికే పార్టీ నుంచి 1, ఇంకొక చిన్న పార్టీ నుంచి మరొక సీట్ని తీసుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాడు విజయ్. 7వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే విజయ్ అధికారాన్ని ఫామ్ చేయగలిగాడు కదా, విజయ్ కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు కదా. ఎందుకంటే విజయ్ కూడా ఒక స్టార్ స్టేటస్ ఉన్న హీరోనే తమిళనాట. మరి అలాంటి స్టార్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగునాట తారక్కి కూడా ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అక్కడ విజయ్ సక్సెస్ అవ్వగలిగింది, ఇక్కడ తారక్ ఎందుకు సక్సెస్ కాడు అని చెప్పేసి చాలా మంది లాజిక్ అడుగుతున్నారు. ఎస్, అవును, విజయ్ లాగే తారక్కి కూడా ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అతడికి చాలా మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతడి సినిమా వస్తుందంటే ఆ సినిమాని కొనుక్కోవడానికి కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతుంటారు. కానీ తెలుగునాట పరిస్థితులు వేరు, తమిళనాట పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. మనం చూసుకుంటే తారక్ కన్నా చాలా పెద్ద నటుడే కమల్ హాసన్ కూడా. కమల్ హాసన్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మరి కమల్ హాసన్ పార్టీ పెట్టి ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు? రజనీకాంత్, ఆయన కూడా చాలా పెద్ద సినీ నటుడు. తమిళనాట ఆయనంటే ప్రాణం ఇచ్చేంత అభిమానులు ఉన్నారు. చెప్పాలంటే తారక్ కన్నా చాలా పెద్ద సినీ నటుడు, చాలా పెద్ద అభిమాన గణం ఉన్న సినీ నటుడు. అయితే ఆయన కూడా రాజకీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి వెనక్కి ఎందుకు తగ్గాడు? ఎందుకంటే అప్పటికి తమిళనాట దిగ్గజ రాజకీయ నేతలు ఇంకా తెర మీదే ఉన్నారు. సో కాబట్టి ఆయన పార్టీ పెట్టినా ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. పైగా ఆయనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల మాటని ఆలకించి రజనీకాంత్ వెనక్కి తగ్గారు. ఇక కమల్ హాసన్ అయితే వెనక్కి తగ్గలేదు, అలాగే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. డిఎంకే నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద కమల్ హాసన్ అయితే ప్రభావం చూపించలేకపోయారు. అయితే విజయ్ మాత్రం ప్రభావం చూపించాడు. ఎలాగంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టింది 2026 ఎన్నికలు, అంటే మొన్న జరిగాయి కదా ఎన్నికలు, దానికన్నా ఒక 2-2.5 సంవత్సరాల ముందు. సో ప్రజల్లోకి బాగా తిరిగారు, ప్రజల్ని మెప్పించే విధంగా మాట్లాడారు, ప్రజలకు ఏం చేస్తాను అనేది చెప్పగలిగారు. పైగా డిఎంకే పార్టీ చూస్తే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని చాలా కించపరిచింది. చాలా కించపరిచే వ్యాఖ్యలు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా చేశారు. ఇవన్నీ ఆ పార్టీకి శాపంగా మారాయి. ఇక ఏడీఎంకే పార్టీ ఉంది కదా, అదెందుకు అధికారంలోకి రాలేకపోయింది అని చెప్పేసి మీరు అడగచ్చు. తమిళులు ఎవరూ కూడా ఉత్తరాది వాళ్ళ పెత్తనాన్ని ఒప్పుకోరు. ఏడీఎంకే ఏం చేసింది? బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంది. సో కాబట్టి ఆ పొత్తుని తమిళులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో కాబట్టి ఆ పార్టీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. డిఎంకే పార్టీ 2nd ప్లేస్లోకి వచ్చింది. 1st ప్లేస్లోకి టీవీకే పార్టీ వచ్చింది. సో మొత్తం మీద విజయ్ అధికారాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే ఇక్కడ తెలుగునాట కూడా సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వలేదా? సో తారక్ ఎందుకు సక్సెస్ కాడు అని చెప్పేసి లాజిక్ తీయొచ్చు. ఎస్, ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు 1982లో తన పార్టీని అనౌన్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పేరు పెడుతున్నాను నా పార్టీకి, రాజకీయ పార్టీకి అని చెప్పేసి చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఎందుకని అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజలకు వేరే పార్టీ కనిపించలేదు. ఏ పార్టీ వస్తుందా, ఎవరు మనల్ని పరిపాలిస్తారా, ఈ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పోకడల నుంచి ఎవరు మనల్ని బయటపడేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్టీఆర్ కనిపించారు.
అప్పటికే ఎన్టీఆర్ ప్రజలందరినీ కూడా తన సినిమాలతో మెప్పించారు. రాముడి పాత్రలు, కృష్ణుడి పాత్రలు కాకుండా మైథాలజీనే కాకుండా, జానపదమే కాకుండా ఇంకా చూసుకుంటే సామాజిక పరమైన అంశాల్లో కూడా, అంటే పెత్తందారీ వ్యవస్థ మీద కూడా ఆయన కొన్ని సినిమాలు తీశారు. దౌర్జన్యాలు, సమాజంలో జరిగే అకృత్యాలు, వీటన్నిటి మీద ఆడవాళ్ళకి సంబంధించి ఒక అన్నలాగా ఆయన అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో కాబట్టి ఆడవాళ్ళంతా కూడా తమ సొంత తోబుట్టులాగా ఎన్టీఆర్ని చూసుకునే పరిస్థితి అప్పట్లో ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి సినిమాలోకి వస్తే ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. పైగా రాజకీయ పరిస్థితులు కూడా అప్పుడు అనుకూలంగా ఉన్నాయి, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పుకున్నాం కదా. సో ఎన్టీఆర్ అందుకే ఘన విజయాన్ని సాధించగలిగారు. సో అయితే అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే లేవు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. లేవు కాబట్టి 2009లో చిరంజీవి పార్టీ పెట్టినా కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. అయితే దారుణమైన ఫెయిల్యూర్ అయితే కాదు, కానీ మంచి ఓట్ పర్సంటేజే వచ్చింది చిరంజీవికి, కానీ సీఎం అయ్యేంత ఓట్ పర్సంటేజ్ అయితే రాలేదు. సో ఇక చూసుకుంటే ఆ తర్వాత 2014కి ముందే పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్. 2019లో ఒంటరిగా పోటీ చేశారు, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకున్నారు. ఏపీలో ప్రజలు సినిమాలు చూడడానికి థియేటర్కి వస్తారు. సినిమా నటుడు బయటకు వస్తున్నాడు అని తెలిస్తే ఆయన్ను చూడటానికి ఎగబడతారు, కానీ ఓటు వేసే విషయంలో పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చాక మాత్రం వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీకి మాత్రమే ఓటు వేస్తారు అనే సూత్రాన్ని గ్రహించారు పవన్ కళ్యాణ్. సో అందుకనే అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి, వైసీపీని అధికారంలో నుంచి దించాలి అనుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనుక కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, అలాగే తన అభిమాన గణం ఓట్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కాపు సామాజిక వర్గం వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే, మిగిలిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనుకోండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అప్పుడు వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను, నేను పొత్తుకి సిద్ధమని చెప్పేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మరి పొత్తుకి ఆయన అంగీకరించారు. వెంటనే చంద్రబాబు కూడా రాజకీయ చాణక్యుడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అనేది. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా అధికారంలోకి రావడం చాలా అవసరం, ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ అవసరం కన్నా రాష్ట్ర ప్రజల అవసరమే ఎక్కువ. పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి బాగా వేధించారు, వెంటబడ్డారు, ఇబ్బంది పెట్టారు. సో ఎన్ని రకాలుగా అవహేళన చేయాలంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, చంద్రబాబు నాయుడు భార్యని కూడా అన్ని రకాలుగా అవహేళన చేశారు. ఇలాంటి పార్టీ రాజకీయ తెర మీద ఉంటే ప్రజలకి ముప్పే, రాజకీయాలకు కూడా ముప్పే అని గ్రహించిన చంద్రబాబు వెంటనే పవన్ కళ్యాణ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో కూటమిని ఘన విజయం సాధింపజేసి 164 సీట్లతోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న టైంలో తారక్ రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన సక్సెస్ అవుతారా అంటే అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అయితే తారక్ అభిమానులు అంతా కూడా ఏమంటారంటే తారక్ సీఎం, తారక్ సీఎం అని చెప్పేసి నినాదాలు చేస్తుంటారు. తారక్ ఎక్కడ కనిపించినా కానీ ఇవే నినాదాలు చేస్తుంటారు. అయితే తారక్కి ఇది నచ్చి చేయించుకుంటున్నారా, నచ్చకపోయినా కానీ అభిమానుల్ని ఆపడం ఇష్టం లేక చేయించుకుంటున్నారా తెలియదు, కానీ రాజకీయ పరిణతి ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా తారక్ సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడు అని చెప్పేసి చెప్తారు. అయితే వైసీపీ వాళ్ళంతా ఏమంటారంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు కాబట్టి, తారక్కి తెలుగుదేశం పార్టీకి విభేదాలు ఉన్నాయి కాబట్టి తారక్ని రాజకీయంగా ఎదగనివ్వటం లేదు, లోకేష్ కోసమే తారక్ని తొక్కి పెట్టేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా మాట్లాడతారు. మరి అలాంటప్పుడు తారక్ తెలుగుదేశం పార్టీలోకి రాడు కాబట్టి సొంతగా పార్టీ పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ పవన్ కళ్యాణ్ లాగానో, చిరంజీవి లాగానో అటు సినిమా కెరియర్ని కూడా లాస్ అవ్వటమే కాకుండా ఇటు పొలిటికల్గా కూడా డీఫ్రేమ్ అయిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఒకసారి ఓడిపోతే డిగ్రేడ్ అయిపోతారు, చాలా మంది డిప్రెస్ అయిపోతారు కూడా. ఎందుకంటే సినిమా ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. మామూలు రాజకీయ నాయకులు అంటే డక్కా ముక్కీలు తిని వచ్చిన వాళ్ళు, కానీ సినిమా ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సినిమా ఆర్టిస్టులే సెన్సిటివ్గా ఉంటారు, ఇంకా హీరోలు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా అనే విషయాన్నే వాళ్ళ మేనేజర్లు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలియనివ్వకుండా చూసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ సినిమా మీద ఆ ప్రభావం పడుతుందేమోనని చెప్పేసి. మరి అలాంటిది తారక్ సినిమాల్లోకి వస్తే, సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వస్తే రాణించగలుగుతారా, రాణించలేరని మీరు అనుకుంటున్నారా? తమిళనాడు రాజకీయాలు చూస్తే అక్కడ సినిమా వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారు. ఒక ఎంజీఆర్, ఒక జయలలిత అందుకు ఉదాహరణ. ఈవెన్ కరుణానిధి కూడా సినిమా వ్యక్తే. చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే ఆయన సినీ రచయిత.
కథలు అందించేవారు సినిమాలకి. సో ఆయనకు కూడా సినిమా నేపథ్యం ఉంది. కాబట్టి ఆయన్ని కూడా సినిమా వ్యక్తిగానే చూడొచ్చు. సో కరుణానిధి కూడా సినిమా వ్యక్తే. సో సినిమా వ్యక్తిని ఆదరించారు అక్కడ తమిళనాడులో. ఈసారి కూడా సినిమా వ్యక్తి విజయ్‌కే ఓట్లు వేసి గెలిపించుకున్నారు. మరి తమిళనాట పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. తెలుగునాట సినిమా వాళ్ళని చూడటానికి వస్తారు కానీ ఓట్లేయటానికి రారు అనేది గతంలో కూడా ప్రూవ్ అయింది. మరి తారక్ వస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.